ఒక పేదవాడు తన ముగ్గురు కొడుకులు పెరిగి పెద్దవారవడం చూస్తూ ఉండేవాడు. చిన్న కొడుకు మోహన్ కూడా యవనంలోకి రావడం అవగానే తండ్రి ఆ ముగ్గురిని పని వెతుక్కోమని బయటకు పంపాడు. ఒక ఏడాది తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ తమతో పాటు ఒక జత కొత్త బట్టలు తీసుకురావాలని షరతు పెట్టాడు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి బయలుదేరారు. దారిలో వారికొక పెద్ద చెట్టు కనిపించింది. అక్కడ నుండి 3 దారులు 3 వేర్వేరు దిశలకు వెళుతున్నాయి. వారు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుని తమ దారుల్లో వెళ్లిపోయారు. మోహన్ ఒక అడవికి చేరుకున్నాడు. అక్కడ ఒళ్లంతా నూనె రాసుకున్న ఒక పెద్ద కప్ప అతనికి ఎదురైంది. తన దగ్గర పనిచేస్తావా అని ఆ కప్ప మోహన్ను అడిగింది. కట్టెలు కొట్టడం, రంపం పట్టడం, రాత్రిపూట కప్పను పడకపై పడుకోబెట్టడం మరియు ఉదయాన్నే మళ్లీ తీసుకురావడం ఇది పని. ఎక్కడైనా పని చేయాల్సిందే కదా అని భావించిన మోహన్ అక్కడే ఉండి కప్ప దగ్గర పనిచేయడానికి ఒప్పుకున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే కప్పను చెరువు దగ్గరకు తీసుకెళ్లడం, కట్టెలు కొట్టడం, రాత్రికి మళ్లీ పడకపై పడుకోబెట్టడం చేసేవాడు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. కప్ప మోహన్ పనిని మెచ్చుకుని గిడ్డంగికి వెళ్లి తనకు నచ్చిన బట్టలు ఎంచుకోమని చెప్పింది. బట్టలు తీసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఆ 3 దారుల చెట్టు వద్ద తన అన్నలను కలిశాడు. మోహన్ ఒక కప్ప దగ్గర పనిచేశాడని తెలిసి అన్నలు గట్టిగా నవ్వారు. కానీ మోహన్ తన దగ్గర ఉన్న బట్టలను చూపించగానే వారి మనసుల్లో అసూయ మొదలైంది. రెండవసారి ప్రయాణం ద్రాక్షసారాయి. ఇంటికి వచ్చిన కొద్ది రోజుల తర్వాత తండ్రి వారిని మళ్లీ పనిమీద పంపాడు. ఈసారి వారు ద్రాక్షసారాయి తీసుకురావాలి. ముగ్గురు సోదరులు మళ్లీ అదే చెట్టు కింద కలుసుకుని తమ దారుల్లో వెళ్లారు. మోహన్ మళ్లీ కప్ప దగ్గరికే వెళ్లాడు. ఈసారి పని గత ఏడాది కంటే రెట్టింపు ఉంది. కానీ కష్టపడే స్వభావం ఉన్న మోహన్ పనినంతా పూర్తి చేశాడు. కప్ప అతన్ని సారాయి గదికి తీసుకెళ్లి ఒక ఖాళీ సీసాను ఎంచుకుని నచ్చిన సారాయిని నింపుకోమంది. మోహన్ ఒక సీసా నింపుకుని తిరిగి పయనమయ్యాడు. ముగ్గురు సోదరులు మళ్లీ చెట్టు కింద కలిశారు. ఈసారి మోహన్ తండ్రిని నిరాశపరుస్తాడని అన్నలు భావించారు. ఇంటికి చేరాక మోహన్ ఒక పెద్ద పీపాలో సారాయి పోయడం మొదలుపెట్టాడు. అన్నలు అతన్ని ఎగతాళి చేస్తున్నా మోహన్ పోస్తున్న సీసాలోని సారాయి అస్సలైపోలేదు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సారాయి రుచి చూసిన కుటుంబ సభ్యులు అంతకంటే గొప్ప సారాయిని ఎప్పుడూ తాగలేదని మెచ్చుకున్నారు. అప్పుడు తండ్రి, మీకు పెళ్లి వయసు వచ్చింది, వెళ్లి భార్యలను వెతుక్కుని రండి అని చెప్పాడు. మూడవసారి ప్రయాణం శాప విమోచనం. ఈసారి కప్ప మోహన్తో, నువ్వు గత ఏడాది కంటే 3 రెట్లు ఎక్కువ కట్టెలు కొట్టాలి, వాటిని ఒక పువ్వు ఆకారంలో పేర్చాలి అని చెప్పింది. మోహన్ ఏమాత్రం సంకోచించకుండా ఒప్పుకున్నాడు మరియు ఏడాది ముగిసేలోపే పని పూర్తి చేశాడు. ఆ తర్వాత కప్ప మోహన్తో తనను ఆ కట్టెల కుప్పపై ఉంచి ఒక చీపురుతో ఆ కట్టెలకు నిప్పు పెట్టమని చెప్పింది. మనసు రాకపోయినా తప్పని పరిస్థితుల్లో మోహన్ అలాగే చేశాడు. మంటలు అంటుకోగానే అడవిలోని కప్పలన్నీ అందులోకి దూకడం మొదలుపెట్టాయి. రాత్రంతా మంటలు ఎగిసిపడ్డాయి. కప్పలన్నీ మాయమయ్యాయి. ఆకలితో అలసటతో మోహన్ స్పృహ తప్పి పడిపోయాడు. మోహన్ కళ్ళు తెరిచి చూసేసరికి తన పక్కనే ఒక అందమైన రాజకుమారి నిలబడి ఉంది. తనపై ఉన్న శాపం తొలగిపోయి కోటలోని వారందరికీ విముక్తి లభించాలంటే ఒక నిజాయితీగల ఆజ్ఞాపితుడైన యువకుని అవసరం ఉందని ఆమె చెప్పింది. మోహన్ సంతోషానికి అవధుల్లేవు. వారిద్దరూ ఒక అందమైన రథం ఎక్కి ఇంటికి చేరుకున్నారు. వారిని చూసి అన్నలు అసూయతో రగిలిపోయారు. మోహన్ వారికి తలో 3 సంచుల బంగారు నాణాలనిచ్చాడు. చివరకు మోహన్ రాజకుమారి వివాహం చేసుకున్నారు మరియు మోహన్ రాజు అయ్యాడు.